జోరుగా హుషారుగా 2 అవర్స్ రన్ టైమ్ తో ప్రెజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై విరాజ్, పూజిత, డైరెక్టర్ బై అనుప్రసాద్. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సంతోష్ హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. తండ్రి సాయి కుమార్ అప్పు తీర్చేందుకు సంతోష్ తెగ కష్టపడుతుంటాడు. ఇకపోతే సంతోష్ బాస్ ఆనంద్ కి 35 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా పెళ్లి కాదు. మరోపక్క సంతోష్ లవర్ పూజిత ఏం చెప్పకుండా అతడి ఆఫీస్ లోనే జాయిన్ అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో బాస్ ఆనంద్, సంతోష్ లవర్ పూజిత ప్రేమలో పడతారు. మరి చివరికి ఏమైంది? సంతోష్ తన లవర్ గురించి తన బాస్ కి అసలు నిజం చెప్తాడా లేదా, ఇకపోతే తన తండ్రికి ఉన్న 20 లక్షల అప్పుని తీర్చాడా లేదా అన్నది మిగతా స్టోరీ అన్నమాట. ఇక ఎవరలా చేస్తారన్న విషయానికి వస్తే, బేబీ మూవీతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విరాజ్ అశ్విన్ మధ్యతరగతి కుర్రాడిలా సాఫ్ట్వేర్ ఉద్యోగిలా సెట్ అయ్యాడు. ఎమోషన్ సీన్స్ లో, కామెడీ సీన్స్ లో బాగానే అనిపిస్తాడు, పర్లేదు. ఇక హీరోయిన్ పూజిత పొన్నాడ గ్లామర్ యాక్టింగ్ తో బాగానే అనిపిస్తుంది. ఆఫీస్ లో బాస్ గా చేసిన తను రాజేష్ ఖన్నా, బ్రహ్మాజీని కామెడీ వర్కౌట్ కావడానికి పెట్టుకున్నారు, కానీ పెద్దగా కామెడీ వర్కౌట్ కాలేదు. ఇక ఓవరాల్ మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే, ఈ మూవీ రెగ్యులర్ గా వచ్చే లవ్ స్టోరీ లాగానే ఉంటుంది. కాకపోతే తండ్రి ఎమోషన్ ని జోడించారు. అయితే అటు ప్రేమ కథ గాని, ఇటు ఫాదర్ ఎమోషన్ గాని పెద్దగా వర్కౌట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, లవ్ స్టోరీ, ఆఫీస్ అంటూ స్లోగా సాగిపోతుంటుంది. మధ్య మధ్యలో ట్విస్టులు కూడా వస్తుంటాయి. ఇక సెకండ్ హాఫ్ లో సంతోష్ తన లవ్ స్టోరీని బయట పెట్టడం, తండ్రి అప్పు తీర్చడం లాంటి సీన్స్ వస్తుంటాయి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ బాగుంది, సాంగ్స్ అండ్ బీజిఎం కూడా పర్లేదు అనిపిస్తాయి. ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే భయ్యా, ఈ మూవీని థియేటర్ లో వద్దు భయ్యా, ఓటీటీలోకి వచ్చాక అది కూడా మీకు చూడాలనిపిస్తేనే చూడండి, ఓకేనా? అండ్ వన్ థింగ్, రివ్యూ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది గైస్ జోరుగా హుషారుగా రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.